మనం అప్పుడప్పుడు ఆసుపత్రుల మీద, మెడికల్ షాప్స్ మీద కనిపించే ఆ మెడికల్ సింబల్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి ఒకసారి చూద్దాం. ఇది గ్రీకు పురాణాల నుంచి, గ్రీకు విశ్వాస ప్రకారం వచ్చినటువంటి ఒక వైద్య గుర్తు. రాడార్ అస్క్లేషియస్ అనేటువంటి గ్రీకు వైద్యానికి సంబంధించినటువంటి దేవతగా భావించేటువంటి విశ్వాసాలు ఉన్న వ్యక్తి ఓ రోజు ఒక కర్ర పట్టుకొని చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తిని బాగు చేయడానికి వెళ్తున్నాడు. ఎదురుగా పాము వచ్చింది. తన కర్రతో దాన్ని కొట్టబోతే ఆ కర్రకు చుట్టుకొని ఆ పాము చచ్చిపోయింది. చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి ఈ పాముకి మరొక పాము ఒక ఆకు తీసుకొచ్చి తన నోట్లో పెట్టగా అది బ్రతికింది. అంటే ఒక ఔషధం ద్వారా ఒక ప్రాణి బ్రతుకుతుంది అని గ్రహించి అతను ఆ ఔషధ ఆకును చూసి ఎవరినైతే బాగు చేయడానికి వెళ్ళాడో ఆ యొక్క వ్యక్తికి అది ఇచ్చినప్పుడు అతడు తిరిగి రికవర్ అయి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు అనేటువంటిది ఒక విశ్వాసం. రెండవది ఏంటంటే, పాము తన కుబుసాన్ని విడిచినట్టుగా ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైనా తిరిగి రికవర్ అవ్వగలుగుతాడు అనేటువంటిది రెండవ అర్థం. మూడవ అర్థం ఏమిటంటే, పాము కాటు ఎంత ప్రమాదకరమో వైద్యం అనేటువంటిది కూడా సరిగా ఉపయోగించకపోతే అంత ప్రమాదం, వినియోగించగలిగితే అంత గొప్పగా పనిచేస్తుంది అనేటువంటి ఈ మూడు ఉదాహరణలకు లేక మూడు అర్థాలకు ప్రతిగా గ్రీకులు ఈ సింబల్ని వాడడం, దాన్ని వైద్యశాస్త్రం కొనసాగించడం జరుగుతుంది అనేటువంటిది ఒక నానుడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.